ఒంగోలు నగరంలోని 17వ డివిజన్ పెళ్ళూరు నందు 17వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు తాళ్ళూరి శ్రీను, తాళ్ళూరి వెంకట్రావు, తాళ్ళూరి వెంకయ్య, రామిచెట్టి కృష్ణ, తాళ్ళూరి శ్రీను, తాళ్ళూరి నారాయణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరడం జరిగింది. వారితో పాటు వారి అనుచరులు మరియు కుటుంబ సభ్యులు సుమారు 100 మంది వైసీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగింది. ముందుగా పెళ్ళూరులోని డివిజన్ కార్యాలయం నందు కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ రియాజ్, యోగయ్య యాదవ్, మంత్రి శ్రీనివాసరావు, రాచగడ్ల వెంకట్రావు, బండారు మదన్, డివిజన్ అధ్యక్షుడు సన్నిపోయిన జాలయ్య, శ్రీను, చంద్రశేఖర్, నగర మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు దక్షిణం బజార్ జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నాయకుల నందు కార్యక్రమం శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాటము రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము రా కదలిరా రా కదలిరా. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదలిరా. మనం యుద్ధ గర్జన రా కదలిరా తమ్ముడు రా కదలిరా రా కదలిరా రా కదలిరా. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము రా కదలిరా రా కదలిరా. అన్నపూర్ణ లాంటి ఆంధ్ర ఆకలిమయము చేసింది మోసకారి ప్రభుత్వము. అంధకారమైంది రేపటి తరము, అప్పుల సుడిగుండంగా మారే ఆంధ్ర రాష్ట్రము. అభివృద్ధిని చెరిపేసి అవినీతితో తెగబలిసిన అక్రమాధికారం పైన రాజధాని లాగేసి రైతుల నెగతాళి చేసే అహంకార వర్గం పైన పోరాటం చేసేటి చంద్రబాబుకే మద్దతునిద్దాము ఆ యుద్ధ నీతికే. రా కదలిరా రా కదలిరా రా కదలిరా చెయ్యి రా కదలిరా. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము రా కదలిరా రా కదలిరా. పసుపు జెండ పట్టుకొని పోరుకు సయ్యందాము రా కదలిరా రా కదలిరా. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము రా కదలిరా రా కదలిరా. పసుపు జెండ పట్టుకొని పోరుకు సయ్యందాము రా కదలిరా రా కదలిరా. తెగువ రూపమంటుంది తెలుగుదేశము, తట్టిలేపు నీలోని తెలుగు రోషము. చంద్రబాబు పూరించే సమర శంఖము పదాంధ్ర జాతి చరిత్ర. దామచల్ల జనార్దన్ గారికి, అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారికి,
ఇక్కడ వాతావరణం చూస్తుంటే గెలుపు ఖాయమనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు తెలిసిపోతుంది. ఎందువల్లంటే గతంలో కూడా పెద్ద బహిరంగ సభ జరిపాం. ఆ టైంలో పెళ్ళూరులో 900 పైన మెజార్టీ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో 1500 కానీ 2000 మెజార్టీ వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏంటంటే వైసీపీ పార్టీ ఈ రోజున జీరో పరిస్థితికి వచ్చేసింది. ఆ విధంగా మనందరం పనిచేయాలా. మీకు అందరికి తెలిసిన విషయమే ఈ వైసీపీ పార్టీ గురించి. ఈ వైసీపీ పార్టీ పునాదులే తడిసిన రక్తంతో నిండిపోయినటువంటి పార్టీ అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చర్యలు చెప్తున్నారంటే ఆ పార్టీ ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. దానికి నిదర్శనమే నిన్న కాక మొన్న ఒంగోలులో ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యుడు దౌర్జన్యాలు చేసి మహిళలను అడ్డుపెట్టుకొని మరి గూండాయం చేసి ఓటమి భయంతో ప్రజల మీద అదేవిధంగా కార్యకర్తలని భయపెట్టాలని చూసి ఓట్లు వేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పుకోండి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆశమాట కాదు. ఈ యొక్క ధైర్యం ఈ యొక్క అసెంబ్లీ నువ్వు 5 సంవత్సరాలు 5 సార్లు ఈ అసెంబ్లీకి ఒంగోలు అసెంబ్లీకి ఎన్నికై మరి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి 20 సంవత్సరాలు ఈ ఒంగోలు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి ఎలాంటి అభివృద్ధి లేకుండా కనీసం 100 మంది కార్మికులు పనిచేసేదానికి ఒక పరిశ్రమలు కూడా తీసుకున్నటువంటి అసమర్థమైనటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నట్టే ఖచ్చితంగా ఈ ఒంగోలు స్థానిక ఎమ్మెల్యే అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎందువల్లంటే ఆయన ఎక్కడ చేసింది ఏం లేదు. 20 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాడు. చివరకు ఆయన ఊరికి పోవటానికి మరి నల్లవాగు దగ్గర బ్రిడ్జి జనార్దన్ గారు అయితే ఆ బ్రిడ్జి మీద నిలబడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క అసెంబ్లీ ఎమ్మెల్యే అని చెప్పి సందర్భం చెప్పక తప్పదు. ఈ విధంగా ఆయన ఈ ఒంగోలు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఆయన 20 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాడు, నేను ఒంగోలు ప్రజలకి మంచినీళ్ళు ఇస్తానని చెప్తున్నాడు. మరి 20 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి శపథం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం 80% పూర్తయినటువంటి గోలకమ్మ దగ్గర నుంచి ఒంగోలుకి పైప్ లైన్ వేసినటువంటి అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఆ విధంగా అంతేకాదు ఈ రోజున కొత్తపట్నం బకింగ్హామ్ కాలంలో ఉన్నటువంటి బ్రిడ్జి కానీ 80% అయింది. నేనే అనేక సార్లు ఉద్యమాలు చేశాను, ఇక్కడ నిలబడ్డాను, ధర్నాలు చేశాను. చేస్తే ఇంతవరకు దాన్ని కంప్లీట్ చేయకుండా నీ యొక్క రాజకీయ స్వార్థం కోసం దాన్ని ఆ విధంగా పెట్టావు. ఇటీవల కాలంలో దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా నువ్వు ఈ యొక్క ఒంగోలు ప్రజలకి చేసింది ఏమీ లేదు. అంతేకాకుండా ఎర్రజల్లలో దాదాపు ఎర్రజల్ల కొండని గుండు చేసేసారు. ఏమి లేదు అక్కడ. ఈ రోజున దాదాపు 15,000 మందికి పట్టాలు ఇస్తానని చెప్పి అది మైనింగ్ జోన్ లో ఉందని చెప్పి తెలిసి కూడా అక్కడ చదువు చేసి 50 కోట్లు కానీ 100 కోట్లు ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టాలంటే ఈ ప్రజల కోట్లు ఎవరు భరించాలని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిలదీస్తుంది ఈ ప్రభుత్వాన్ని. అంతేకాకుండా ఈ రోజున ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే ఈ రోజున అతను చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే ఈ యొక్క ఒంగోలు పరిసర ప్రాంతాల్లో నకిలీ స్టాంపులు భూ కుంభకోణాలు జరిగి దాదాపు 300 కోట్ల స్కామ్ జరిగితే అసలైన ముద్దాయిలందరినీ పక్కన తిప్పుకుంటూ చివరకు అనామకులందరూ జైల్లో పెట్టి నాకు తెలియదంటే సరిపోతున్నా. ఈ విధంగా ఈ ప్రభుత్వాన్ని రామచంద్ర జనార్దన్ గారు నీకు అందరికి తెలిసిన వ్యక్తే, స్వామిడు ఏ పని ఉన్నా కానీ చేస్తాడు, అభివృద్ధి ప్రదాత కనుక ఆయన్ని అధిక సంఖ్యలో మనందరూ కూడా గెలిపించి రాబో ఎన్నికల్లో గెలిపించి ఆయన్ని ఈ రాష్ట్రానికి మంత్రిని చేసే విధంగా కూడా మనందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ సోదరుడు శేఖర్ గారు, రాంబాబు గారు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున శ్రీను పార్టీలో చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది ఒక పండగ వాతావరణం లాగా జరుగుతూ ఉంది. 2014లో వచ్చినటువంటి మెజార్టీని మించి రావాలి రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా. ఈ ఎన్నికల్లో దామచల్ల జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలవటం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి దేశానికి పూర్తిగా అవసరమైన విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కూటమి అంటే ఏదో అధికారం కోసం ఏర్పడినటువంటి కూటమి కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి పవరు, మోడీ గారి సమర్థత
ఈ ముగ్గురు కలిసి రేపు రాబోయేటువంటి రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి కనుక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, ఒంగోలుకి బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక శాసనసభ్యుడైతే పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గము ఈ రాష్ట్రము అధోగతి పాలవుతున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలని ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఆయన తగ్గి ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి ఈ రాష్ట్రాన్ని ఒక నియంత కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానికి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కనుక తలుచుకుంటే దామచల జనార్దన్ గారు 40,000 మెజార్టీతో గెలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒక్క ఓటు కూడా మెజార్టీ 40,000 తగ్గడానికే లేదు. మీరేం చేస్తారో మాకు తెలియదు. అందరూ చాలా మంది మహిళలందరూ కూడా వచ్చారు. మహిళలు తలుచుకుంటే ఏమేం చేస్తారు. కాబట్టి గట్టిగా అందరూ ఇవాళ ప్రతిజ్ఞలాగా చేసుకొని మంచి మెజార్టీతో దామచల జనార్దన్ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. 2019లో ఈ 19కి ముందు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఒకే ఒక నాయకుడు దామచల జనార్దన్ గారు. అటువంటి వ్యక్తిని మనందరం 2019లో తెలుసో తెలియకో తప్పు చేసి ఆయన ఓడించుకున్నాం. దానికి పరిహారం భారీ ఎత్తున చెల్లించాలి ఈసారి. అంటే మెజారిటీ అనేది పరిహారం, అంతమించి వేరే ఇంకేం కాదు. వాసు అనే వ్యక్తి 5 సార్లు గెలిచి ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేయలేదనే విషయం మనందరికీ తెలుసు. ఫ్రస్ట్రేషన్కి పోతా ఉన్నాడు. భయప్రాంతాలు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమో వచ్చి ఈయన్ని బుధమే చేసి సౌమ్యుడు, మంచివాడు, ఇటువంటి మంచి వ్యక్తి ఈ రాష్ట్రంలో లేదని చెప్తాడు. మనకు తెలుసు ఆయన ఎంత మంచివాడు. నిన్నగాక మనం చూస్తా ఉన్నాం. అక్రమంగా కేసులు బనాయించి బెదిరించి మరలా అధికారం సంపాదించిన ప్రయత్నం చేస్తున్నాడు. బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు పిరుకోళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా నీకు సరైనటువంటి గుణపాటు రేపు ఎన్నికల్లో చెప్తారని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తూ, నువ్వు నిజంగా నీకేదన్నా అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చెప్పి ఓట్లు అడుగు. ప్రజలు నీ మీద అభిమానం ఉంటే ఓటేస్తారు. నువ్వు ఏమి అభివృద్ధి చేయలేదు కాబట్టి నువ్వు వేరే మార్గాన్ని ఎంచుకున్నావు. దామచల జనార్దన్ గారు అభివృద్ధి ధ్యేయంగా కార్యకర్తల్ని కాపాడుకోవటం, సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు. అటువంటి మంచి వ్యక్తిని, అలాగే అనేక దశాబ్దాలుగా ఈ జిల్లాకి సేవ చేసినటువంటి మాగుంట కుటుంబం నుంచి పోటీ చేసినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ కి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ చాలా స్వాగతం చెప్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్ గారికి, బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎంవి యాదవ్ గారికి, శేఖర్ గారికి. కొల్లూరు అంటేనే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టుకున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పవన్ మనతో లేడు కాబట్టి మనకు మైనస్ అయింది. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మొత్తం మనకు వచ్చారు కాబట్టి, ఇందాక మన యోగి గారు చెప్పినట్టు మనకి వారు 1 సైడ్ అయిపోవాలి. పెళ్ళూరులో ఏం చేస్తారు? పెళ్ళూరులో వారు 1 సైడ్ అయిపోవాలా మొత్తం. ఇవాళ మన పవన్ ఫ్యాన్స్ కూడా వచ్చింది కాబట్టి అంతా మన బీసీ సోదరులు అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కలిసి మనకి 2014లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా భారీ మెజార్టీతో మనం ముందుకెళ్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వైసీపీలో ఉన్న బీసీ సోదరులు కూడా ఆలోచించాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ బీసీ రక్షణ చట్టం పెట్టింది. అదేవిధంగా 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి, మన దామచల జనార్దన్ గారు అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి. అదేవిధంగా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకొని సానుభూతి పొందాడు. ఇప్పుడు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నాడు. గమనించాలి మీరందరూ. నిన్నగాక మొన్న ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక అమ్మాయి వాలంటీర్, అసలు అక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు. తర్వాత మేము అరగంట తర్వాత అక్కడికి వెళ్ళాం. నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సభాముఖంగా నేను కోరుతున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకోకపోతే మా మీద కేసు ఎందుకు పెట్టించావు? మేము ఎక్కడే ఉన్నాం.
అరగంట తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కొట్టుకున్నారు మన కార్యకర్తని, మన నాయకుని కొట్టారంటే మేము ఎమ్మెల్యేగా మన జనార్దన్ రావు గారు అందరూ అక్కడికి వెళ్ళి పరామర్శించి తీసుకొని మేము పోలీసు ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్తే మా మీద కేసు పెట్టిస్తాడు. అసలు మనకు సంబంధమే లేదు. ఒక అమ్మాయి చేత ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తాడు. ఇదంటే నీ రాజకీయం, అదేమంటే నేను ఆడవాళ్ళని అడ్డం పెట్టుకున్నానా, నేను రాజకీయం చేస్తానా, ఇట్లా మాట్లాడతాడు. మళ్ళా ఆలోచించండి సోదరులారు, అందరూ ఒకసారి ఆలోచించండి. అభివృద్ధి కావాలా, మనకు అరాచకం కావాలా? ఇవాళ శాంతి భద్రతల పరిస్థితి కూడా ఒంగోలు ఎంత దారుణంగా ఉందంటే ప్రతి ఒక్కరికి అంత 21-22 సంవత్సరాల కుర్రోళ్ళు వాళ్ళకి మందు పోయిపీయటం, గంజాయి తాపీయటం, బజార్లో తిప్పటం, డబ్బులు ఇచ్చి 5,000, 2,000, 3,000 ఇచ్చి మరీ దారుణంగా తయారయ్యారు. కాబట్టి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మన గ్రామంలో 2014లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ తెస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరూ కూడా 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి మన అత్యధిక మెజార్టీ తెప్పిస్తారని కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరులు దామచర్ల జనార్దన్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారికి, బీజేపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి యాదవ్ గారికి, అలాగే మాధవ సంఘం అధ్యక్షుడు సోదరులు శివకుమార్ గారికి, మా జనసేన పార్టీ నాయకులు ఒంగోలు నగర ఉపాధ్యక్షులు ఉద్యోగ శేఖర్ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి పల్లూరు గ్రామ ప్రజలకి, మా వేల మహిళలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు నియోజకవర్గంలో గత 30 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. ప్రతి 30 ఏళ్ళకు కూడా ఒక జనరేషన్ అనేది మారుతూ ఉంటుంది. 1999లో మొట్టమొదటిసారి బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు అతని అదృష్టమో లేకపోతే మన దురదృష్టమో తెలియదు కానీ హరిబాబు ఆ రోజు ఇండిపెండెంట్ గా ఇవ్వటం, తెలుగుదేశం డబుల్ అభ్యర్థిగా, ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి మంత్రి శ్రీనివాసరావు గారు అసంతృప్తితో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చేయటమో మరి ఏమో తెలియదు కానీ ప్రజల తలరాత 30 ఏళ్ల నుంచి ఒంగోలు నియోజకవర్గానికి దరిద్రం పెట్టినట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టి పీడిస్తున్నాడు. ఎప్పుడూ లేదు ఒంగోలులో ఎక్కడికి పోయినా గంజాయి అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది. ప్రతి చోట కూడా ప్రతి అడ్డ గంజాయి మందుతో నిండిపోయినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. 2 రోజుల క్రితం చూసాం, తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాలంటరీ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే ఎన్నికల కమిషన్ వాలంటీర్లు ఎవరు కూడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఫోటోలు తీస్తే నోటికి వచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మోహన్ రావును కొట్టి నానా రభస చేసి మరలా మోహన్ రావు రిమ్స్ లో చూపించుకుంటుంటే రిమ్స్ మీదకి 400 మందితో దాడి చేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు అయ్యుండి ఒక ప్రభుత్వ వైద్యశాలలో 400 మందితో ఎవడైనా దాడికి దిగుతాడా అని నేను అడుగుతున్నా. మరలా ఈరోజు పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళాడు. వైసీపీ పార్టీ నాయకుల్ని పోలీస్ స్టేషన్కి పిలిచారంట. అంటే ఒంగోలులో ఏ విధమైన రౌడీజం చేస్తున్నారో ఒక్కసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. 5 సార్లు గెలిచానంటాడు, కనీసం ఒంగోలుకి ఏమైనా చేశాడా అంటే చెప్పుకోవడానికి ఒక్క పని కూడా లేదు. మరలా ఆయన చెప్తాడు, నేను ఎటువంటి అవినీతి పరుని నేను కాదు అంటాడు. మరలా ఆయనే చెప్తాడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాను, నేనేమి అతీతుణ్ణి కాదు అంటాడు. లక్షల మీద పంజాలు కాస్తాడు.
పేకాటకి వెళ్తే కోట్లలో పేకాట ఆడతాడు. మరి ఇంత డబ్బు యాడ్ నుంచి వచ్చిందంటే మనం ఓటు వేసి గెలిపిస్తే అవినీతి సొమ్ముతో వచ్చింది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 99 ఎన్నికల్లో అప్పులతో పోటీ చేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. తీరా వాళ్ళ నాయకుడు దృష్టికి వద్దాం. ఎందుకంటే నాయకుడు ఎలా ఉంటే కింద కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. ఈ రాష్ట్రాన్ని ఒక్క అవకాశం అని అడిగాడు 2019. సరే, రాజశేఖర రెడ్డి గారిని చూసాం కదా, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి కూడా ఇద్దాం. ప్రతి వీధిలో తిరుగుతున్నాడు, మనందరికి కూడా ముద్దు పెడుతున్నాడు, నేనున్నాను అంటున్నాడు అని చెప్పి ప్రజలు మోసపోయారు. అన్ని కూడా అవాస్తవాన్ని చెప్పాడు. చెయ్యలేనటువంటి పనులు కూడా చేస్తానని చెప్పేసి అన్ని మోసపూరితమైన మాటలు చెప్పాడు. సంపూర్ణమైనటువంటి మద్య నిషేధాన్ని అమలు చేస్తానన్నాడు. ఎక్కడైనా చేశాడా అంటే ఎక్కడా చేసినటువంటి దాఖలు. మరలా ఏం చేశాడు? జే బ్రాండ్ ఆయన కంపెనీలో ఏవైతే నాసి రకమైనటువంటి మందులు తయారవుతాయో ఆ యొక్క మందుల్ని బయటికి విడుదల చేశాడు. ఆ మందులు తాగి జనాలు అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలయ్యి మధ్యతరగతులు చనిపోతున్నటువంటి దాఖలు ఏర్పడుతున్నాయి. సరే, అక్కడ ఏమన్నా డిజిటల్ పేమెంట్లు ఏమైనా తీసుకుంటారంటే అయ్యి తీసుకోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేటటువంటి వాటా డిజిటల్ పేమెంట్ చేస్తే రాదు, ప్రభుత్వ ఖజానాకి వెళ్ళింది. ప్రభుత్వ ఖజానాకి వెళ్ళకూడదు, ఇక్కడ జగన్ ఇంటికి వెళ్ళాలి, భారతి బీరువాకి వెళ్ళాలి. ఒకే ఒక్కసారి ఆలోచించండి. ఏదన్నా మనం చిన్న కారు కొనాలన్నా, చిన్న స్థలం కొనాలన్నా ఎంతో ఆలోచించి దాని మీద ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, దాని మీద ఏదన్నా కేసులు ఉన్నాయా అని చెప్పి ఆలోచించి కొంటాం. అలాంటిది ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చేటటువంటి వ్యక్తి ఎలా ఉండాలో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. 32 కేసులు తలనెత్తి మనం పెట్టుకున్నాడు. అది ఆర్థిక నేరాలు. 18 నెలలు జైల్లో ఉండొచ్చాడు. రేపు అధికారం పోతే నేరుగా వెళ్ళేది ఆయన తిహార్ జైలుకి. వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు. మరి ఇలాంటి నాయకుడిని మనం ఓటేయాల్సింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి రాష్ట్రం వెనుకబడిపోతుంది, రాష్ట్రం అభివృద్ధి జరగట్లేదు, రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి యువత ఉద్యోగ అవకాశాలు లేక వలసలు వెళ్ళిపోతున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి నేను అవసరం అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారితో మాట్లాడి ఇక్కడ చంద్రబాబు నాయకత్వాన్ని జనార్దన్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికలకు జనసేన పార్టీ గుర్తు సైకిల్ గుర్తు. ఇదొక్కడే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా జనార్దన్ గారు ఒక తెలుగుదేశం పార్టీకే కాదు అభ్యర్థి, రోజు జనసేన పార్టీ కూడా అభ్యర్థి జనార్దన్ గారు, బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా జనార్దన్ గారు. కాబట్టి కూటమి అభ్యర్థిగా ఆయన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ పెళ్లూరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అడ్డగా ఉండేది ఇప్పుడు. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా చూసాం. మరలా రేపు రాబోయే ఎన్నికల్లో 14లో మనకి ఏ విధమైనటువంటి కూటమి, ఆ రోజు ఉన్నటువంటి 3 పార్టీల కూటమికి మెజార్టీ వచ్చిందో రేపు 24లో కూడా అదే విధంగా మెజార్టీ పెళ్లూరు గ్రామ ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని దయచేసి మీరు నమ్మద్దు. ఇక్కడ నిలబడ్డటువంటి ఇతర అభ్యర్థులు కూడా ఒకరేమో గంధపు చెక్క స్మగ్లర్, అక్కడ దొంగతనంగా గంధపు చెక్కలు అమ్ముకొని గంధపు చెట్లు అమ్ముకొని ఇక్కడికి వచ్చి డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఈయనేమో అవినీతి చేసినటువంటి డబ్బును తీసి ఇక్కడ సంపాదిస్తున్నాడు. మనకి పేకాట పందాలు వేసుకునేటటువంటి నాయకుడు కావాలా, ఏది ప్రజల్లో ఉండి అభివృద్ధి చేసేటటువంటి నాయకుడు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరికీ జనార్దన్ గారు అందుబాటులో ఉంటారు, ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీరందరూ కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి జనార్దన్ గారికి మద్దతు తెలుపుతారని చెప్పి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చినటువంటి పెళ్లూరు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దగారు టీఎస్ గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వెంకట్రావు గారు, అదేవిధంగా రాంబాబు గారు, మన యోగ యాదవ్ గారు, అదేవిధంగా శేఖర్ గారు, ఆంజనేయులు గారు,
అజయ్ గారు, అదేవిధంగా మదన్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలకి, పెద్దలకి, అందరికీ పేరుపేరున, మహిళలకి అందరికీ పేరుపేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే 10 రోజుల ముందు మన గ్రామంలో డోర్ టు డోర్ అన్ని కూడా ప్రజల్లో కూడా తిరిగాం. అందరికి కూడా మనం చేసిన పనులు కూడా అందరికీ చెప్పాం. ఏదైతే మన టైంలో 4,57,00,000 రూపాయలు మన గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా అందరికి కూడా తెలియపరిచాం. అదేవిధంగా ప్రతి బజారు, ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు మహిళలు కానీ అందరిని కూడా కలుసుకొని ఈ ఊరు కూడా డోర్ టు డోర్ తిరగటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ తర్వాత ఈరోజు మన తాళ్ళూరి శ్రీనివాస్ గారు మొన్న వచ్చేసి మేమందరం కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీలో చేరుతాం, అందరం కలిసి మంచి మెజారిటీ కోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు అదేవిధంగా తాళ్ళూరి వెంకట్రావు గారు, తాళ్ళూరి వెంకయ్య గారు, తాళ్ళూరి నారాయణ గారు, రాయశెట్టి కృష్ణ గారు, అదేవిధంగా తాళ్ళూరి శ్రీని గారు, వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ఈరోజు ఊరు ఒకటైపోయింది. ఈరోజు పూర్తిగా అదివరకు మన దగ్గరికి 14లో వచ్చే లోపల 850 ఓట్ల మెజారిటీ మన పెళ్ళూరు గ్రామానికి ఉండింది. ఆ తర్వాత 14లో మనకు లేకపోవటం కొంత మైనస్ గా ఆ రోజు వచ్చింది. ఈ రోజు మనకి ఉండే అంబేద్కర్ కాలనీ కానీ, అదేవిధంగా మనకి ప్రగతి కాలనీ కానీ, అదేవిధంగా మన ఊరు కలిసి 4,300 ఓట్లు ఈరోజు మన డివిజన్కు ఉంది. ఖచ్చితంగా ఈసారి మన వాడ ఊపు కానీ, అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా అక్కడ కూడా అదే పరిస్థితులు ఉన్నారు కాబట్టి 1,500 పైన మనకు మంచి మెజారిటీ వచ్చే విధంగా ఈ డివిజన్ ఉందని చెప్పేసి మనం అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 14-19లో అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలి. ఎక్కడ కూడా మనకు అదివరకు పల్లెటూరు అనే ఒంగోలుని ఒక కార్పొరేషన్ రీతిలో తీసుకురావాలని చెప్పి దగ్గర 2,600 కోట్ల రూపాయల పైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఒంగోలులో చేశాం. పార్కులు డెవలప్ చేశాం, సిమెంట్ రోడ్స్ చేశాం, డ్రైన్స్ చేశాం, పెన్షన్లు ఇచ్చాం, ఇల్లు కట్టించాం. ఎన్నో కార్యక్రమాలు. ఎవరన్నా బాగలేని వాళ్ళు ఉంటే సీఎంఆర్ఎఫ్ నుంచి మళ్ళా కూడా వాళ్ళకి 4 లక్షలు ఖర్చు అయితే మళ్ళా 2 లక్షలు ఖర్చు డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మీ ఇక్కడ ఉండే పల్లెటూరు కాబట్టి చెరువులు పొడికలు తీసాం, మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చాం. మంచినీళ్ళు కూడా పైప్ లైన్ ఇంటింటికి చేయాలని చెప్పి దాన్ని కూడా తీసుకురావడం కూడా తెలుగుదేశం టైంలో ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేశాం. ఇక్కడ కూడా ఆ రోజు ఎన్హెచ్ వర్క్ జరుగుతూ ఉంటే ఆ ముందు వాళ్ళకి అందరూ కూడా సర్వీస్ రోడ్లు ఆ రోజు డబ్బులు రాకపోతే ఎన్హెచ్ పీడీతో మాట్లాడి అక్కడ ఉండే ఇళ్ళ వాళ్ళందరికీ కూడా ఆ రోజు డబ్బులు వచ్చేదానికి కూడా మనం కూడా కృషి చేసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇప్పించాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన టైంలో మనం చేశాం. ఈరోజు అంతకుముందు ఉండే అతను ఏం చేశాడో తెలుసు. ఇప్పుడు 19 మీదన్నా మనం చేసిన పని ఏ విధంగా కంటిన్యూ చేయాలనేది కూడా ఈ మనిషికి లేదు. 19 నుంచి 24 దాకా మన గ్రామంలో ఏం చేశారనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. మన గ్రామంలో ఏదైనా ఒక్క మంచి పని జరిగిందా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏడైనా కూడా పెన్షన్లు ఉండే వాళ్ళకు కూడా మనం ఆ రోజు 100% పెన్షన్లు ఇస్తే పెన్షన్లు కూడా తీసేశారు. అదేమంటే రేషన్ కార్డులు తీసేశారు. మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అంటున్నారు. ఈరోజు మీ కారు ఉందో లేకపోతే స్కూటర్ ఉందో అని చెప్పేసి మిమ్మల్ని పెన్షన్లు తీసేశారు. ఈరోజు ఒక దగ్గరికి వెళ్తే 2 కాళ్ళు లేని వికలాంగులు కూడా పెన్షన్లు పోయినాయి. అట్లా సగం మందికి పెన్షన్లు తీసి ఈరోజు ఎంతో మంది కూడా ముసలి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా రెండోది ఆ రోజు మద్య నిషేధం అని చెప్పారు సైకో జగన్ రెడ్డి చెప్పి మద్యం వ్యాపారం చేయటం మొదలుపెట్టి మద్యాన్ని దొంగ మద్యం ఇచ్చి ఈరోజు ఆ చీపరికర వల్ల 40,000 మంది ఈరోజు మన రాష్ట్రంలో చనిపోయారు. అది కొత్త స్పిరిట్ తాగటమే. ఆ పేపర్ పైన బ్రాండ్ పేర్లు పెట్టి ఆ స్పిరిట్ మందుని తాపించి దాని విధంగా ఈరోజు ఎంతో మంది ఆడపడుచుల బొట్టుని తీసేసిన వ్యక్తి సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఇలాగే ఒకటి కాదు, మనకి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఈరోజు మనం చదువుకున్న పిల్లలకు ఒక్కడికన్నా ఉద్యోగం వచ్చిందని అడుగుతున్నా. ఈరోజు చదువుకోవడం కంప్లీట్ చేశారే కానీ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్క దగ్గర కూడా ఉద్యోగాలు లేవు, ఒక కంపెనీ లేదు. ఈరోజు ఆయన ఇష్టారాజ్యంగా 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి
అన్ని విధాలుగా కూడా సంపాదన ఒకటి తప్పితే ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక రూపాయి పెట్టకుండా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించుకోవాలి. అప్పటికి ఇప్పటికీ ఉత్సాహం చూడండి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మనం ఏం చేస్తున్నాం, రాష్ట్రంలో అప్పుడుండే పరిస్థితుల్లో శాంతియుతంగా మనం ఏ పని చేసుకున్నా కూడా ఒక పద్ధతి ప్రకారంగా పనులు జరిగేది. ఈ రోజు ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపులు, ఎవరన్నా మాట్లాడటానికి తప్పు చేసిన తప్పని మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెడతారు, వాళ్ళ మీద ఇంటికి వచ్చి కొట్టిపోతారు. ఆ విధంగా భయప్రాంతులను ఈరోజు అధికారులు తీసుకొచ్చారు. అదేవిధంగా అందరినీ కూడా ప్రజలను కూడా ఈరోజు భయప్రాంతులు చేసి ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా ఈరోజు జరగడం జరుగుతుందని చెప్పడం మీకు తెలియజేస్తున్నాం. మీ పొలాలు మీకు ఉంటాయి అనేది కూడా నమ్మకం లేని పరిస్థితులు అయిపోయినాయి. దొంగ స్టాంపులతో మీ పొలాలు కూడా వేరే వాళ్ళు అమ్ముకున్నారు కూడా మనకు తెలిసే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి మన రాష్ట్రంలో, మన ఒంగోలులో కూడా ఉందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒంగోలులో అనేక స్వరాలు బ్రాహ్మణ పొలాలు కానీ, అదేవిధంగా కొంతమంది ఎన్ని రకాలుగా పొలాలు కానీ స్థలాలు కానీ ఆక్యుపై చేశారో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. నిన్న కూడా మొన్న 2-3 సంఘటనలు కూడా చూసాం మనం. నిన్న మేము 22 డివిజన్లో మేము ఆ రోజు జాయినింగ్స్ ఉంటే అక్కడ ఉంటే అక్కడ జరిగింది ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ కోడలు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ తిరుగుతుందంట. మనం ఆడవాళ్ళని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళని ఆదరించే పార్టీ, వాళ్ళంటే కూడా ఆడవాళ్ళంటే ఒక గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మేమంతా కూడా మన కేడర్ కానీ మన వాళ్ళు కానీ నోరు తెలిసి ఎప్పుడు కూడా ఆడవాళ్ళని ఒక మాట అనరు. అలాంటిది ఏదో విధంగా ట్రాప్ చేద్దాం, ఏదో విధంగా ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఇతను ఓడిపోతున్నాడని చెప్పేసి అర్థమైపోయి ఎంతోమంది పార్టీలోకి వస్తున్నారని చెప్పి ఈరోజు పూర్తిగా అర్థమైంది. ఆ ప్రెస్టేషన్లో ఈరోజు కోడలను అడ్డం పెట్టుకొని ఏదో విధంగా దాన్ని సానుభూతి పొందుతామని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆమెనేదో అన్నారని చెప్పేసి ఆయన ఇష్టారాజ్యంగా మనుషులను తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా కొట్టడం జరిగింది. వాళ్ళ ఇంట్లో పోయి కొట్టింది కాకుండా అక్కడ డివిజన్లో పోటీ చేసిన అబ్బాయి వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడికి వస్తే అతను రోడ్డు మీద ఉంటే అతను పట్టుకొని కొట్టారు. మనం అంతా కూడా చూసాం పేపర్లో కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళి అతను ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మన వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. వెళ్ళిపోంటే మేము కొంతమంది వెళ్ళేసి హాస్పిటల్ అడ్మిట్ చేసి దానికి చూసుకొని వస్తామని చెప్పేసి మేమంతా కూడా రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అది ఫస్ట్ ఎయిడ్ వేపిస్తూ ఉండే తక్కువ మంది ఉన్నారని చూసి కావాలని 400 మందితోటి వచ్చి పోలీసు వాళ్ళు మళ్ళీ దానికి సపోర్టు, పోలీసు వాళ్ళే దగ్గరుండి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి మన వాళ్ళని ఒక 4-5 కొట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గూండా రాజ్యం చేస్తున్నాడు. గూండాయిజం కొంతమంది పిల్లలకి గంజాయి దాపించి అదేవిధంగా మద్యం చేసేసి వాళ్ళకి జీతాలు ఇస్తా ఒక 200 మందిని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఏం లేదు, పొగులంతా ఏం పని ఉండదు. ఎవరిని కొట్టినామంటే వాళ్ళని కొట్టే విధంగా కొంతమందిని పెట్టుకున్నాడు. కొంతమంది పెట్టుకొని ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరించారు. నిన్న మళ్ళీ హాస్పిటల్ అంతా కూడా అద్దాలు పగలగొట్టి అన్నీ చేశారు, అన్నీ ఉన్నాయి. ఈ పోలీసు వాళ్ళు ఏమో మన వాళ్ళ మీద కేసులు పెడతారు. అదంతా కూడా జరిగిన సీసీ కెమెరా క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరు పగలగొట్టారో ఉంది. మేము లోపల రూమ్లో కూర్చొని కుట్లేస్తూ ఉంటే అతను దెబ్బ తగిలిన అతని దగ్గరే ఉండి మేము కుట్లేపిస్తూ ఉంటే బయట అద్దాలు పగిలిన దాంట్లో మన కేసులు పెడతారు. నాదంటే ఏమన్నంట అతను డోరు దాకా జనాలను వేసుకొని వచ్చి డోరు తన్నటం, ఆయన ఇష్టారాజ్యంగా ఊగిపోతా ఏదో అతనికి ఏదో పూతం వచ్చినట్టు ఎవరు కొట్టండి, వాడిని కొట్టండి, వీడిని కొట్టండి, ఎవరో పాపం ఎల్లో షర్ట్ వేసుకుంటే అతను పట్టుకొని కొట్టేశారు. కొంతమంది పేషెంట్ ఇడ్లీ తీసుకొని వస్తూ ఉంటే బయట పేషెంట్కి టిఫిన్ తీసుకొని వస్తుంటే రే తెలుగుదేశం లాగా నేను కొట్టండి రా. అట్లా కనపడ్డ వాళ్ళందరినీ ఒక పార్టీ అనేది లేకుండా ఇష్టారాజ్యంగా కొట్టి మళ్ళా కేసులు పెట్టి మన మీద పెట్టి మనని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి భయప్రాంతాలు చేయాలని చెప్పి ఈరోజు కంకణం కట్టుకొని దాని మీద పెట్టుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఒకటి కూడా చెప్పా, మీ కోడలు నిజంగా ఎవరన్నా అనుంటే మీరు రండి అక్కడికి వెళ్దాం. ఎవరైనా కూడా అనున్నారో చూపించండి, సాక్ష్యాలు అనేది ఉంటుంది, దాన్ని పెట్టుకొని మీరు మాట్లాడండి. ఏదన్నా కూడా నిజంగానే కానీ పొరపాటు జరిగితే మీరు ఏం చెప్తే చేస్తామని చెప్పి కూడా నేను చెప్పా. దాన్ని రాడు కావాలని నిన్నటి నుంచి ఇప్పటికి 10 సార్లు చెప్పుంటాడు జనాలకి. ప్రెస్ మీట్ పెట్టడం, మా కోడళ్ళ మీదకు వచ్చారు, మా కుటుంబం జోలికి వచ్చారు. ఎవరి జోలికి ఎవరు వెళ్తారు? మాకు అవసరం ఏంటి? మనం ఇవాళ కష్టపడి మనం పని చేసాం, ఇవాళ ప్రజలు మన పక్షాన ఉన్నారు.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం రావాలి అని చెప్పి ఒక పక్క జనసేన కానీ ఒక పక్క బీజేపీ కానీ వీళ్ళ ఉమ్మడి దాని మీద అందరి పార్టీలు కలిసి ఈరోజు ఈ సైకో ప్రభుత్వం పోవాలి, లేకపోతే ప్రజలందరూ ఇబ్బంది పడతారని అన్నీ కలిసి మేము పనిచేస్తూ ఉంటే మేము అన్నీ కూడా రోజు డోర్ టు డోర్ తిరుగుతా, మేము చేసిన పనులు చెప్పుకుంటా, మేము అందరి దగ్గరికి వెళ్ళి ఈసారి సహకరించండి, అందరూ మనం కష్టపడి పని చేసుకుందాం, ఊరు బాగుపడాలి, అదేవిధంగా మన ప్రాంతం బాగుపడాలి, అన్నీ బాగుపడితేనే మన కుటుంబాలు కానీ అదేవిధంగా పిల్లలు కానీ అందరూ సంతోషిస్తారని చెప్పి మేము ఒక పక్క తిరుగుతూ ఉంటే అందరం కలిసి మీరేమో ఎట్ట కొట్టాలి, ఎవరిని కొట్టాలి, ఏ విధంగా కొడితే వాళ్ళు భయపడతారు, లేకపోతే 5 లక్షలు ఇద్దామా 10 లక్షలు ఇద్దామా అని చెప్పి నువ్వు అవినీతి డబ్బులు పెట్టి నీ ఇష్టారాజ్యంగా చేస్తా ఈరోజు వాళ్ళ కోడలను అన్నారని చెప్పేసి ఈ రకంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా మేము అర్థం కావట్లా. ఈరోజు పొద్దు నుంచి మళ్ళా కూడా 10 సార్లు అన్నాడు, 10 మీటింగులకి మా కోడళ్ళకి అన్యాయం చేసింది, మా కుటుంబం మీద పడినారు, నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతను ఏదేందో పూనకం వచ్చినట్టు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా అతను అర్థం కావట్లా, సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనకు వయసుకు గౌరవం ఇచ్చుకోవాలి, ఆ వయసు గౌరవం కోసం అని చెప్పి మనం కూడా తగ్గి, ఎందుకంటే మనకు కావాల్సింది రేపు ప్రజల శ్రేయస్సు కావాలి, ప్రజలకు శ్రేయస్సు కావాలంటే మనం గొడవలకు వెళ్ళకూడదు. అదే కానీ నేను కూడా వాళ్ళు రావటం చూసేసి నేను ఒక 10 ఫోన్లు చేసి ఉంటే మన వాళ్ళు కూడా అందరూ వచ్చేవాళ్ళు. నేను ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి ఒంటికి అక్కడికి హాస్పిటల్ నుంచి వచ్చేది రాత్రి 2:30 అయింది. నేను వచ్చి మేము కూర్చున్న తర్వాత 3:30కి మనకి కొత్తపట్నం నుంచి మళ్ళీ 200 మంది వచ్చారు. ఏందన్నా ఏమైందని అంటే మనం పిలుచుకుంటే జనాలు రాకో లేకపోతే ఇవన్నీ కాదు కదా, గొడవలు అనవసరంగా వద్దని చెప్పేసి నేను కూడా అందరిని ఇంటికి పంపించేస్తే నువ్వు కావాలని చెప్పేసి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి అంత వయసు ఉండి ఒకసారి 2 సార్లు మంత్రి చేశానన్న, ఒక సంవత్సరం మంత్రి చేసి నువ్వు ఎలా ప్రవర్తించాలి, హుండాతనం అనేది ఉండాలి కదా. హుండాతనం లేకుండా నువ్వు ఇష్టారాజ్యంగా వాళ్ళకి మందు పోసి రిమ్స్లోనే అక్కడే మందు తాగుతున్నారు, అక్కడే లోపలికి వస్తున్నారు వాళ్ళు. అలా వచ్చేసి ఒక హాస్పిటల్లో అద్దాలు వగర కొడితే అక్కడ అంతా పేషెంట్స్ ఉన్నారనేది కొంచెం ఉన్నా కూడా మనకు ఆలోచన విధానం ఉండాలిగా. అవన్నీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఊగిపోతే ఎవరు ఊగుతారు? నీ వయసుకి ఊగాల్సిందే, అంతే, ఏమీ చేయలేరు. అందుకని ఎక్కువ ప్రెస్టేషన్కి పోకుండా కరెక్ట్గా నీ ఆరోగ్యం కరెక్ట్గా స్ట్రీమ్లైన్ చేసుకొని రేపు నువ్వు ఏం చేసావో రేపు ఏం చేయబోతున్నావో ప్రజలకు చెప్పి నువ్వు జాగ్రత్తగా హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకుంటే మంచిదని చెప్పి కూడా మన గ్రామం తరపున మన వాళ్ళందరి తరపున నేను ఆయనకి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా మెలగాలి. 10 మందిని వేసుకొని ఎవరో గంజాయాలను తీసుకొచ్చేసి ఒక మనిషిని కొట్టినంత మాత్రం హీరోలు అవరు, లేకపోతే 4 ఉన్నప్పుడు కొడితే హీరోలు అవరు. అలాంటిది రేపు పరిస్థితులు కూడా మారినప్పుడు అందరం వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా మనిషి శ్రేయస్సు కావాలి, అందరం బాగుండాలి, ప్రాంతం బాగుండాలి, కుటుంబాలు సంతోషంగా ఉండాలి అనేది మనం కోరుకోవాలి తప్పితే ఈ రకమైన పద్ధతులు ఎప్పుడు కూడా మంచిది కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వాతావరణంలో మన ఒంగోలు ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించుకొని మంచి కావాలా లేకపోతే అవినీతి పరుడు కావాలా అనేది కూడా ఇవన్నీ కూడా ఆలోచించండి. మనకు అభివృద్ధితో పాటు మేము నీతివంతంగా చేశాం. మా ఊరు కూడా పక్కనే, మీకు అందరికి కూడా తెలుసు. చాలామంది ఇక్కడ మనకి ముందు చిన్నప్పటి నుంచి తెలిసిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మీరందరూ కూడా రేపు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కానీ నాకు కానీ రెండింటికి సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీ తోటి పెళ్ళూరు గ్రామంలో ఈరోజు 1 సైడ్ అయింది. ఎందుకంటే నేను వచ్చినప్పుడు చూసా మహిళలు ఎంతో సంతోషంగా ఆ రోజు హారతలు ఇస్తా, బొట్టు పెడతా, ఏ విధంగా ఆ రోజు రిసీవ్ చేసుకున్నారో ఇవన్నీ కూడా మేము చూసాం. తప్పకుండా రేపు మన గ్రామానికి కావాల్సిన పనులన్నీ కూడా తప్పకుండా మేము పూర్తి చేస్తాం. అందరం కూడా కలిసి మంచి మెజార్టీ కోసం మీ అందరూ కూడా కలిసికట్టుగా మీరు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి మళ్ళీ మీ అందరినీ కూడా కలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని పెట్టిన మన తాళ్ళూరు శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పార్టీలో వస్తున్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి దామచల్ల జనార్దన్ అన్నగారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి షేక్ రియాజ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు, పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ యువకుల్ని
వై యువకుల్ని, ఎస్ శ్రామికుల్ని, ఆర్ రైతుల్ని మోసం చేసినటువంటి అతి పెద్ద కంత్రి పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ పార్టీ వీళ్ళందరితో పాటు ముఖ్యంగా మహిళలను మోసం చేసినటువంటి ఒక దుర్మార్గమైన పార్టీ, అరాచక పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ యొక్క పార్టీ అక్క చెల్లెమ్మల్ని అవ్వ, అక్క, అమ్మ, చెల్లి అంటూ అందరినీ కూడా నమ్మబలికి 151 సీట్లను తీసుకొని ఈ రోజున అందరి మీద దౌర్జన్యాలు చేయటం. ఈ పార్టీ అధికారం చేపట్టిన మొదటి రోజే ప్రజావేదికను కూల్చి విధ్వంసానికి పునాది వేసింది, అరాచకానికి పునాది వేసింది. ఇక్కడ ఇసుక దోపిడీ, ల్యాండ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా. నిన్న రిమ్స్ హాస్పిటల్ కి ఒక గంజాయి మాఫియా ఎత్తుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాడి చేయడానికి వచ్చారు. ఆయన మాట్లాడుతున్నాడు. ఒక చిన్న విషయం అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ ఒకటే చెప్పింది. ఏం చెప్పింది? ఒక వాలంటీర్ వ్యవస్థని మన యొక్క దాంట్లో ప్రచారంలోకి తీసుకురావద్దు అని చెప్తే ఆయన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఆమెతోటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ ఒక విషయం ఆయన అంటున్నాడు, 4 నెలల గర్భిణి అయినటువంటి వ్యక్తి మీద దాడులు చేశారు, వ్యక్తిగతంగా దూషణ చేశారని మాట్లాడుతున్నారు. మీకు అసలు కామన్ సెన్స్ ఉందా అని చెప్పి అడుగుతున్నా. మీరందరికీ మీరే చెప్తున్నారు గర్భిణి మీరని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో మీరు ఎట్లా పాల్గొనించారు ఆమెని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే వేస్ట్ ఫెలో అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ రోజున ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, మీరు మన కులగల దాని ప్రకారం ఇంటింటికి తిరిగి అందరికన్నా వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం కూడా తీసుకున్నారు. ఆ వ్యక్తిగత సమాచారం తీసుకొని కనీసం పబ్లిష్ చేయకుండా మీ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తల చేతుల్లో వాటిని పెట్టేసి మీ పార్టీకి మీరు ఎవరు ఓటేస్తారు, ఎవరు ఓటారు, ఎవరిని ఏం చేయాలి, ఎవరిని ఏం చేయకూడదు చెప్పి మీరే డిసైడ్ చేసుకునేటట్టు. అందువలన వాలంటీర్లు వాళ్ళు మేబీ రిజైన్ చేయొచ్చు. ఏంటి ఇప్పుడు రేపు ఇక్కడ ప్రచారం జరుగుతుంది, ఇక్కడ వాలంటీర్లు ఈ రోజు నేను రిజైన్ చేశా, అక్కడ పోయి ప్రచారంలో పాల్గొంటే సరిపోద్దా? నో, వాళ్ళు అసలు పాల్గొనడానికే లేదు. అసలు ఎక్కువ మాట్లాడితే వాళ్ళని అవసరం చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కంట్రీ పార్టీని, దొంగ పార్టీని మనం ఎట్టని సరే వ్యతిరేకించాలి. రాబోయేటటువంటి రోజుల్లో దామచల్ల జనార్దన్ గారిని ఆయన 2014 నుంచి 2019లో ఆయన 2600 కోట్ల పైన నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మనము అలాగే ఒక సూపర్ 6 పథకాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా, అర్థమయ్యే విధంగా చెప్పి రాబోయేటటువంటి రోజుల్లో దామచల్ల జనార్దన్ గారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉండేటప్పుడు 20 రూపాయలు ఇచ్చేవాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 200 చేశాడు. 200 నుంచి 2,500 చేసిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మొన్న కూడా అనౌన్స్ చేశారు, ఈ రోజు పెన్షన్స్ వచ్చిన వాళ్ళందరికీ 4,000 ఇస్తామని చెప్పి పెన్షన్స్ కూడా అనౌన్స్ చేశారు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. అదేవిధంగా వాలంటీర్స్ కూడా మేము చెప్పాం, ఎవరైతే రాజీనామా చేసి ఆ దొంగలతో తిరుగుతున్నారో వాళ్ళకి మళ్ళా ఉద్యోగం టర్మినేట్ చేస్తాం. ఈరోజు రాజీనామా ఇచ్చేసి వాళ్ళు చెప్తున్నారు, మీరు రాజీనామా ఇవ్వండి, మీరు మళ్ళా తిరగండి, రేపు మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళా మీకే మళ్ళా వాలంటీర్ పోస్ట్ ఇస్తామని చెప్పి ఈ ఎన్నికలకు తిప్పుకుంటున్నారు. రేపు వచ్చేది 100% ఎన్డీఏ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అటు సెంటర్లో బీజేపీ వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ తప్పుడు పనులు చేసి రాజీనామా చేశారో వాలంటీర్లు, వాళ్ళు మాత్రం పూర్తిగా ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తారని చెప్పి కూడా మీకు అందరు కూడా వాలంటీర్స్ కూడా చెప్తున్నాం. మీరు ఉద్యోగం చేసుకోండి. మీకు ఏదైతే 5,000 ఈరోజు ప్రభుత్వం ఇస్తుందో, రేపు తెలుగుదేశం పార్టీ వస్తే 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి వాలంటీర్స్ కూడా అత్యుత్సాహం మానేసి మీ వృత్తి, మీ పని ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఆ పనులు చేసుకుంటే మీకు రేపు కూడా మళ్ళీ అలానే కంటిన్యూ అవుతారు. లేదు మేము వైఎస్ఆర్ రంగు వేసుకున్నాం, వైఎస్ఆర్ రంగు పూసుకున్నాం, ఆ దొంగలు ఏం చెప్తారో ఆ పనే చేస్తామని చెప్పేసి మీరు కూడా దొంగ పనులు చేస్తే రేపు ఇంటికాడ కూర్చుంటారు. ఖచ్చితంగా రేపు ఎవరి ద్వారా ఇంకో ద్వారా వచ్చి వాళ్ళు నాకున్నారు, తెలుగుదేశంలో మాకు చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా వచ్చి మేము మళ్ళీ ఉద్యోగం తీసుకుందామంటే ఏ చుట్టాలున్నా ఎవరి రికమెండేషన్ ఉన్నా ఈరోజు రాజీనామా చేసిన వాళ్ళకి రేపు అనేది పదవి అనేది ఉండదు. అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం.
మహిళలకు కూడా బస్సు ఫ్రీ అని చెప్పారు, 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మనం తల్లి వందనం కింద ఒక అబ్బాయికి 15,000 రూపాయల కింద చదువుకోవడానికి ఇచ్చే విధంగా, అదేవిధంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సంవత్సరానికి 15,000 ఇచ్చేటట్టుగా ఈ విధంగా చేయటం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ పథకాలు కూడా మంచి అందరికీ ఉపయోగపడే పెట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కరెంటు బిల్లు 8 సార్లు పెరిగింది. చిన్న సామాన్యుడికి 150 రూపాయలు ఉండే కరెంటు ఈరోజు 1100, 1200 కడుతున్నారు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు అప్పటికి ఇప్పటికి 4 సార్లు రేట్లు పెరిగిపోయినాయి. అది వరకు 2000 తీసుకెళ్తే నెలకు సరిపోయేది పిల్లలకి, ఆ ఇంట్లో ఉండే నలుగురికి. ఈరోజు 10,000 తీసుకెళ్ళినా మనకి సరుకులు నెలకు వచ్చే పరిస్థితులు వచ్చినాయి. అన్ని రేట్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా పెట్టి అకౌంట్లో డబ్బులు వేస్తున్నానని చెప్పి ఈరోజు ప్రజలది ఆ అకౌంట్లో డబ్బులు 10,000 వేస్తే మీకు 20,000 ఖర్చు చూపిస్తున్నారు. ఈరోజు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, అన్ని కరెంటు కానీ అన్నీ పెంచేసి మీకు 20,000 ఖర్చు చూపిస్తున్నారు, వాళ్ళు ఏమో 10,000 వేస్తున్నారు అంటున్నాడు. దాని విధంగా లిక్కర్ కూడా, మందు కూడా పోయినసారి 120 రూపాయలు ఉంటే క్వార్టరు ఈరోజు 250 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఎంత ఉందో, అది కూడా చీప్ లిక్కరు. ఆ 200 రూపాయలు తాగిన వాళ్ళు ఖచ్చితంగా, ఇందాక మా బుజ్జిని చూసాడు, అడుగో చెయ్యి తెగెత్తున్నాడు. ఆ బుజ్జి అదివరకు లావుగా దిట్టంగా బాగుండేవాడు. నేనేంద్ర స్వామి ఇట్ అయిపోయామని చెప్తే ఏముంది జగన్మందమయ్య అట్లా అయిపోయాడు. నాకు 7వ తరగతిలో కారు నేర్పించాడు మా కార్ డ్రైవర్ అతను, మన ఊరు అతను. ఈరోజు సన్నగా మొహం అంతా కూడా ఇట్ అయిపోయి ఎట్లా అయిపోయాడు. అదేలే. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని మీరందరూ కూడా ఒక మంచి ఆలోచన, మంచి నిర్ణయానికి రావాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మరోసారి మీ అందరికీ నా ధన్యవాదాలు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.